నిర్గమకాండం 40వ అధ్యాయం 34వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. నిర్గమకాండం 40వ అధ్యాయం 34వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం అందరి కలిసి చదువుకుంటాం. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. తగ్గించాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ఈ రాత్రి వేళ మీ పాదముల చెంత కనపడటానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనములు. చదువుకున్న లేఖన భాగాలు తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరే విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించమని ప్రార్థిస్తుంటున్నాను. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కనులు తెరవండి. మేమైతే కేవలం నిష్ప్రయోజకమైన దాసుడను, బలహీనుడను, హద్దుబాట్లు కలిగిన వాడను. మీరు నన్ను బలపరిస్తే కానీ నేనేమి చెప్పజాలని నా నిస్సహాయ స్థితిని తెలియచేసుకుంటూ మీ పైన ఆధారపడుతూ ఉంటుండగా కృప చూపించము. చేరివచ్చిన బిడ్డలతో మీరే మాట్లాడుతున్నాము. మీ సన్నిధి ప్రభావంతో మీరు మమ్మల్ని దీవించము. యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. నిర్గమకాండం 40వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. సో దేవుడు తను ఆశించేది మనలో ఉండాలి, మనతో వసించాలి, మన ద్వారా తాను కనపరుచుకోవాలి అనేది దేవుని దయాపూర్వకమైన సంకల్పం. పూర్వము ప్రత్యక్ష గుడారంలో కట్టబడిన మందిరాల్లో నివసించినటువంటి దేవుడు తన మహిమ తేజస్సు చేత ఆ మందిరాలని నింపిన దేవుడు క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి వ్యక్తిగతమైన మన జీవితాలని సమాజంగా మనలందరినీ కలిపి ఆయనకు దేవాలయంగా ఆయన ఎంచుతూ ఉన్నాడు. ఎఫెసీ 2వ అధ్యాయంలో 22వ వచనంలో అదే మనం చదువుతాం. ఆత్మ మూలంగా ఆయనకు ఆలయమగునట్లుగా దేవుడు మనల్ని పరిశుద్ధ స్థలంగా నిర్మిస్తూ ఉన్నాడు అని. మనమే దేవుని ఆలయమని 1 కొరింథీ 3:16లో మనం చదువుతాం. 1 కొరింథీ 6:19లో మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా. కనుక మనమే ఆయన ఆలయంలో ఆయన వసించాలి. ఆయన సాధారణంగా వసించడం కాదు, ఆయన మహిమతో వసించాలి. ఆయన మహిమ గుణాతిశయాలు అనేది మన ద్వారా ప్రచురపరచబడాలి. లోకం దాన్ని చూడాలి, లోకం దాని చేత ఆకర్షించబడాలి. అటు విధానంలో క్రైస్తవ జీవితం వ్యక్తిగతంగాను సమాజంగా కూడా మనం కలిగిన వారంగా ఉండాలని జ్ఞాపకం చేపడుతూ ఉన్నాం. అయితే ఆయన మహిమ మనలో వసిస్తుంది అంటానికి కారణాలు ఏంటి, రుజువులేంటి అన్న విషయాలు ఆలోచిస్తున్నప్పుడు తన మహిమ దేని చేత బయలుపరచబడుతుంది అన్న సంగతులు మొదట మనం ఎరగాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఏ విషయాల్లో దేవుడు తన మహిమను కనపరుస్తూ వచ్చాడు, బయలుపరుస్తూ వచ్చాడు.
ఈ రాత్రి మనం చూడదగినటువంటి విషయం మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 28వ వచనంలో, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 28వ వచనం రెండవ భాగంలో ఉంది చూడండి. మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి, మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. ఆయన మహిమ తన బలంలో కూడా ఆయన వ్యక్తపరిచాడు. తను కనపరిచిన తన శక్తిలో, తన బలంలో దేవుడు తన మహిమను బయలుపరిచినట్లుగా మనం చూడవచ్చు. కనుక ఈ దినాన ఆ ప్రభు మనలో వసిస్తున్నాడు అని అన్నప్పుడు ఆయన మహిమ మన జీవితాల్లో కనపడే ఆయన శక్తి ద్వారా బయలుపరచబడాలి. ఆయన శక్తి ద్వారా బయలుపరచబడాలి. దేవుడు తన శక్తిలో తన మహిమను బయలుపరిచినట్లుగా చాలా సందర్భాల్లో మనం చూడవచ్చు. అయితే ఈ రాత్రి కొన్ని విషయాలు మాత్రం మన గమనంలోనికి మనం తెచ్చుకొని వాక్య వెలుగులో ఆ రీతిగా మన జీవితాలు ఉన్నాయా లేదా అని పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటిగా నిర్గమాకాండం 13వ అధ్యాయం 16వ వచనం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 16వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 16వ వచనం. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి రప్పించెను. చాలు. మధ్యలో లేచిపోయా చోలు పిండేస్తాయను. బాహుబలం చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటకు రప్పించెను. సో మొట్టమొదటిగా మనల్ని రక్షించుటలో, చెర నుండి విడిపించుటలో ఆయన తన బాహుబలాన్ని వినియోగించినట్లుగా మనం చూస్తాం. మానవుని యొక్క బలం అనేది హద్దుబాటులతో కూడినటువంటిది. మన ప్రభు యొక్క బలం అపరిమితమైనటువంటిది. మనుషుడు కొంతవరకు తన బలం చేత ఏదైనా చేయగలడేమో కానీ మానవ బలానికి పరిమితి ఉంది. చూడండి, నిర్గమకాండం 8వ అధ్యాయం 19వ వచనం. నిర్గమకాండం 8వ అధ్యాయం 19వ వచనం. శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయను, అతడు వారి మాట వినకపోయెను. మోషే చేస్తూ వచ్చిన సూచక్రియలు ఐగుప్తులో ఉన్న శకునగాండ్రు కూడా కొంతవరకు చేయగలిగారు. కర్రని సర్పంగా చేస్తే వాళ్ళు కర్రలను సర్పంగా చేయగలిగారు. నీళ్ళను రక్తంగా మారిస్తే వాళ్ళు కూడా ఆ రీతిగా చేయగలిగారు. ఆ రీతిగా కొన్ని సూచక్రియలు వారు కూడా చేస్తూ వచ్చారు. కానీ ధూళిని పేలుగా చేసినటువంటి ఈ సందర్భంలో వాళ్ళు ప్రయత్నించి విఫలమైన తర్వాత వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఇది దైవ శక్తి. దైవశక్తి అని రాసి క్రింద ఫుట్నోట్లో రాశాడు. దేవుని వ్రేలు, బాహువు కాదు. అంటే ఒక్క వేలు ఉపయోగించి ఆయన చేస్తేనే దానికి వాళ్ళు తట్టుకోలేకపోయినారు. ఒకవేళ ఆయన బాహు అంతా ఉపయోగిస్తే ఎంత శక్తి ఉంటుందో ఆలోచించాలి. కనుక మానవుని యొక్క శక్తి అనేది పరిమితమైంది. కానీ మన దేవుడు తన మహిమను తన శక్తిలో, తన బలంలో ఆయన చూపించాడు. అట్లా ఆయన మహిమను చూపించే ప్రక్రియలో మొదటిగా మనల్ని రక్షించే విషయంలో ఆయన తన బాహుబలాన్ని చూపినాడు. అందుకే 89వ కీర్తన 10వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. 89వ కీర్తన 10వ వచనం. చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నలిపివేసితివి, నీ బాహుబలం చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఐగుప్తును ఏం చేశాడంటే తన బాహుబలం చేత నలిపేశాడు. ఆ విషయంలో దేవుడు తన బాహుబలాన్ని బయలుపరుస్తూ వచ్చాడు. విడిపించుటలో తన శక్తిని ఆయన చూపుతూ వచ్చినాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది, మన ప్రభు శక్తిమంతుడు, బలవంతుడు. ఆయన బలంలో ఆయన మహిమ అనేది కనపడుతూ ఆయన జీవితంలో మనం గమనించవచ్చు. ఆయన జీవితంలో శక్తిని ప్రదర్శించాడు.
ఆయన చావులో శక్తిని ప్రదర్శించాడు, ఆయన పునరుత్థానంలో తన శక్తిని ప్రదర్శించినట్లు మనం చూస్తాం. జీవితంలో వినియోగించిన శక్తి రెండు రకాలుగా మనం చూడవచ్చు. మొదటిది లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనుగొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అందువలన పుట్టబో శిశువు ఎలా ఉంటాడంట? పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉంటాడు. ఒక మాటలో చెప్పుకోవాలనంటే పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి శక్తి అవసరం. పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి శక్తి అవసరం. అంటే పాపరాహిత్య జీవితానికి శక్తి అవసరం. పాపం చేయకుండా మనం జీవించేదానికి మనలో ఆ శక్తి లేదు. ఆ విషయానికి వస్తే మనంతా కూడా బలహీనులం. మన ప్రభు ఎటువంటి వాడు అనంటే ఆయన పరిశుద్ధుడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఏ పాపం చేయని వాడు, ఏ పాపం ఎరగని వాడు, ఏ పాపాన్ని కూడా చూడనటువంటి వాడు. అందుకే నడిబజార్లో సవాల్ చేయగలిగాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని. ఎలా రిస్ట్రిక్ట్ చేసుకోగలిగాడు తన జీవితాన్ని? పాపరాహిత్యమైన జీవితం అనంటే పరిశుద్ధాత్మ శక్తి చేత. కనుక పవిత్రంగా జీవించేదానికి, పరిశుద్ధంగా జీవించేదానికి దైవ శక్తి మనకు అవసరం. లోకంలో ఎంతోమంది దేవుళ్ళు, దేవతలు అని చెప్పబడినటువంటి వారు వచ్చారు, కానీ వాళ్ళల్లో ఎవరు కూడా ధైర్యంగా మాలో పాపం లేదు, పాపరాహిత్యంగా మేము జీవించాము అని చెప్పలేకపోయినారు. అందుకే నిర్గమ 15:11 మనం చదువుతాం, వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడవు నీవు. నీ మహిమ పరిశుద్ధంగా జీవించే విషయంలో బయలుపరిచినటువంటి వాడివి. ఆ శక్తి ఎలా వచ్చిందంటే పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకున్న కారణం చేత. కనుక ఆయన జీవితం ద్వారా దేవుడు తన శక్తిని బయలుపరిచాడు, పాపరాహిత్యమైనటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా. రెండవది, ఆయన జీవిత విషయంలో మరొక విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 21-22 వచనాలు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 21-22 వచనాలు. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను, నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను శోధించిరి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, భూమి అంతా నా మహిమతో నిండి ఉంటుంది అని చెప్తూ, ఎలా నిండి ఉంటుంది అని అంటే తాను చేసిన సూచక్రియల్లో ఆయన మహిమను కనపరుస్తూ వచ్చాడని చెప్పాడు. హీ డిడ్ మిరాకల్స్. ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు. తన శక్తి చేత ఆశ్చర్యాలు జరిగించాడు. పరిశుద్ధంగా జీవించటంలో శక్తి కలిగిన వాడుగా ఉండినాడు. అట్లు తన మహిమను బయలుపరిచాడు. మరి ఎవ్వరూ ఆయనతో సాటి లేనివారుగా ఉంటూ వచ్చినాడు. రెండవది, ఆయన భూమి మీద చేస్తూ వచ్చినటువంటి కార్యాల్లో మామూలు కార్యాలు కాదు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. అదే కదా యోహాను 2:11 మనం చదువుతాం. యేసు మొదట ఈ సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. హీ రివీల్డ్ హిస్ గ్లోరీ ఇన్ హిస్ డీడ్స్. తాను చేసినటువంటి కార్యాల్లో తన మహిమను ఆయన బయలుపరిచినట్లుగా మనం చూస్తాం. అందుకే కీర్తనకారుడు 86వ కీర్తన 8వ వచనంలో ఈ మాట రాస్తాడు. 86వ కీర్తన 8వ వచనం. 86వ కీర్తన 8వ వచనం. ప్రభువా, నీవు మహాత్యం గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. అంతే, ఆయనతో సముడైన వాడు ఎవడు లేడు. ఆశ్చర్య కార్యాలు చేసేవాడివి. అందుకే నువ్వు మహాత్యం గలవాడవు, లేకపోతే మహిమ కలిగినటువంటి దేవుడవు అంటున్నాడు. సో హీ రివీల్డ్ హిస్ గ్లోరీ
బై హిస్ పవర్. తన శక్తి ద్వారా దేవుడు తన మహిమను బయలుపరిచాడు. తనలో శక్తి ఉంది, నిగ్రహించుకునే శక్తి ఉంది. పాపరాహిత్యమైన జీవితాన్ని గడిపి పరిశుద్ధంగా జీవించే దాని కొరకైన ఆ నిగ్రహ శక్తి తనలో ఉన్నింది. అంతేకాదు, తను జీవించినటువంటి జీవిత కాలంలో తను చేసినటువంటి కార్యాలు, తన బలం చేత చేసినటువంటి కార్యాల్లో తన మహిమను ఆయన బయలుపరిచినట్లుగా మనం చూస్తాం. రెండవది, ఆయన మరణంలో కూడా ఆయన తన శక్తిని బయలుపరిచినట్లుగా మనం ఎరుగుదాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50 నుండి 54 వచనాలు కలిసి చదువుకుంటాం. 50 నుండి 54 వచనాలు. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చెనిగెను. భూమి వణికెను, బండలు బ్రద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు ఆగపడి, శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపములను జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి, ఈయన నిజంగా దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ఆయన ప్రాణము విడిచెను. ఆయన చావులో శక్తి విడుదలైంది. ఎంత శక్తి అనంటే, దేవాలయపు తెర చినిగిపోయింది, భూమి వణికింది, బండలు బద్దలైనాయి, సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన అనేక మంది శరీరాలు లేపబడ్డాయి. అందుచేత శతాధిపతి, ఆయనను సిలువకు అప్పగించినటువంటి వాళ్ళు ఒప్పుకున్నారు, ఈయన నిజంగా దేవుని కుమారుడు. సో హీ రివీల్డ్ హిస్ పవర్ ఇన్ హిస్ డెత్. తన మరణం ద్వారా దేవుడు తన శక్తిని బయలుపరిచినట్లుగా మనం చూడవచ్చు. మనందరికీ బాగా తెలుసు, వీటన్నిటికంటే పైగా తన పునరుత్థానం ద్వారా కూడా దేవుడు తన శక్తిని బయలుపరిచాడు. రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మధ్య భాగంలో ఉంది, నేను చదువుతాను చూడండి. మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడాను. ఆయన ప్రభావంతో తాను దేవుని కుమారుడని ఎలా నిరూపించబడ్డాడంటే, మృతుల్లో నుండి తిరిగి లేచుట ద్వారా. సో ఆయన లైఫ్ ద్వారా ఆయన శక్తి బయలుపరచబడింది. ఆయన మరణం ద్వారా ఆయన శక్తి బయలుపరచబడింది. ఆయన పునరుత్థానం ద్వారా ఆయన శక్తి బయలుపరచబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఇదే మాట మనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి. దేవుడు తన బలాతిశయం చేత క్రీస్తును ఏం చేశాడు? మృతుల్లో నుండి లేపాడు. సో దేవుడు తన శక్తిని ఆ రీతిగా మృతుల్లో నుండి తన కుమారుని లేపుట ద్వారా బయలుపరిచినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఆయనకు ఆశ ఏంటి? అట్టి దేవుడు తన జీవిత కాలంలో జీవించిన విధానంలో తన శక్తిని బయలుపరిచిన దేవుడు, తన మరణంలో తన శక్తిని బయలుపరిచిన దేవుడు, తన పునరుత్థానం ద్వారా తన శక్తిని బయలుపరిచిన దేవుడు ఈనాడు మనలో వసించుకోరుతున్నాడు. మన ద్వారా అలాంటి జీవితాన్ని జీవించుకోరుతున్నాడు. ఆయన మహిమను ఆ రీతిగా మన ద్వారా బయలుపరచాలని కోరుతున్నాడు. అంటే ఇప్పుడు ఇంకో మాటలో చెప్పుకోవాలంటే, మనం కూడా ఆయనతో ఐడెంటిఫై అయిన వారంగా ఉండాలి. ఆయన లైఫ్ ఎట్లా ఉన్నిందో మన లైఫ్ అట్లా ఉండాలి. ఆయన ఎలా మరణించాడో మనం ఆ రీతిగా మరణించాలి. ఆయన ఏ రీతిగా తిరిగి లేచాడో ఆ రీతిగా మనం తిరిగి లేచాలి. దీని భావం ఏంటి? చూడండి, రోమిల్కి రాసిన పత్రికలో 6వ అధ్యాయం, రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు. 3 నుండి 5 వచనాలు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరం ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు ఆయన బాప్తిస్మం వల్ల మరణంలో పాల్పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందము. కనుక మనం ఐడెంటిఫై అయి ఉండాలా.
ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానాల్లో మనం కూడా ఐక్యపడినటువంటి వారంగా ఉండాలి. తద్వారానే ఆయన లైఫ్లో కూడా, ఆయన జీవితంలో కూడా మనం ఐక్యపడినటువంటి వారం అవుతాం. మనం చెప్పుకున్నాం, ఆయన జీవించినటువంటి విధానం ఎలా జీవించాడు? పరిశుద్ధంగా జీవించాడు, పాపరాహిత్యమైన జీవితాన్ని జీవించాడు. ఎలా జీవించగలిగాడు అంటే పరిశుద్ధాత్మ శక్తి తన్ను కమ్ముకున్నటువంటి కారణం చేత ఆ శక్తితో పాపరాహిత్యమైన జీవితాన్ని జీవించగలిగాడు. ఈ దినాన ఆయన మనలో వసిస్తూ మన ద్వారా వసించాలని కోరుతున్నప్పుడు అదే లైఫ్, పాపరాహిత్యమైన అదే జీవితాన్ని మన ద్వారా ఆయన జీవించాలని కోరుతున్నాడు. అంటే మనం అలా జీవించాలని కోరుతున్నాడు. అది ఎలా వస్తుంది మనకు అంటే అది కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. సో మన పాప క్షమాపణ ద్వారా, రక్షణ అనుభవం ద్వారా కలిగేటువంటి మొట్టమొదటి అనుభవం ఏంటి అని అంటే వి రిసీవ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను మనం పొందేటువంటి వారంగా ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించడంలో ఉన్నటువంటి ప్రాథమికమైన ఉద్దేశం పరిశుద్ధంగా మనం జీవించేదానికి, పవిత్రంగా మనం జీవించేదానికి. ఆ శక్తి పవిత్రంగా మనం జీవించేదానికి దోహదపడుతుంది. కానీ ఈ దినాన పరిశుద్ధాత్మ వరాన్ని నీవు కూడా పొంది ఉంటే, ఆయన కుమారుడైన యేసుప్రభువు వారు పరిశుద్ధాత్మ శక్తి చేత పవిత్రంగా, పరిశుద్ధంగా ఎలా జీవించాడో అలాగే నీవు కూడా జీవించాలి, నేను కూడా జీవించాలి. సో మన లైఫ్ ద్వారా దైవ శక్తి మనలో ఆపరేట్ అవుతుంది. ఆ శక్తి చేతనే నీతిమంతమైన జీవితాన్ని నేను గడపగలుగుతున్నాను అన్నటువంటి సత్యాన్ని వెల్లడిపరచగలిగిన వారంగా ఉండాలి. ఆ మహిమను మనలో లోకం చూడాలి. రెండవది, ఆయన చావు ద్వారా ఆయన శక్తిని బయలుపరిచాడని మనం చెప్పాం. మనం కూడా మన చావు ద్వారా బయలుపరచాలి. మనం చచ్చినప్పుడు చూపిస్తాంలేండి అంటారేమో మీరు. కాదు, బ్రతుకుండే చావాలి. బ్రతుకుండి చావాలంటే చాలా శక్తి అవసరం, చాలా శక్తి అవసరం. బ్రతుకుండి చావడం అంటే ఏంటి? అపోస్తలుడైన పౌలు చెప్తాడు కదా, గలతీ 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, జీవించేవాడు నేను కాదు అంటున్నాడు. మరి నువ్వేమైనా? నేను చచ్చిపోయాను అని అంటాడు. మీకు అర్థం కావాలంటే చావు అంటే ఎంత కష్టమో మీకు అర్థం కావాలంటే చెప్తాను. చావు అని అంటే మన స్వయానికి చావటం, మన ఇగోయిజానికి చావటం. మన ఇగోయిజానికి చావడం సులభమేనా? ఏమండి, ఇగోయిజానికి చావడం సులభమేనా? కోమాలోనికి వెళ్ళడం కూడా కాదు. అరవిందం గారు చెప్పేవాళ్ళు, కోమా బిలీవర్స్ ఉంటారంట. కోమా బిలీవర్స్ అంటే కోమాలోకి వెళ్తే కూడా వాళ్ళు ఆల్మోస్ట్ చచ్చిన వాళ్ళతోనే సమానం కదా. వాళ్ళు చూడలేరు, వినలేరు, పలకలేరు, నడవలేరు, ఆల్మోస్ట్ చచ్చినట్టుగా ఉంటారు. కానీ వాళ్ళు నమ్మటానికి లేదు, ఎప్పుడో ఒకసారి లేస్తారు తిరిగి, మళ్ళీ బతుకుతారు వాళ్ళు కదా. ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే ఏదో ఒక రోజు మెల్లగా కళ్ళు తెరుస్తారు, మళ్ళీ మాట్లాడడం ప్రారంభిస్తారు, అన్నీ అర్థమవడం ప్రారంభిస్తాయి. కోమాలో ఉన్నప్పుడు పనికి మాలినోడా అని తిట్టినా ఏం మాట్లాడరు, 4 తన్నినా ఏం మాట్లాడరు. మెల్లగా కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అన్నీ అర్థమవుతున్నాయి కదా, ఇప్పుడు అని చూడు, రెస్పాండ్ అవుతారు. బ్రతికుండి చావడం, దానికి చాలా చాలా శక్తి అవసరం. రెస్పాండ్ కాకపోవడం, మనుషులు దూషిస్తూ ఉంటే బదులు దూషించకుండా ఉండడం, మనుషులు మనకి వ్యతిరేకంగా కీడు చేస్తూ ఉంటే వాళ్ళకి కీడు చేయకుండా ఉండడం, ప్రతిస్పందించకుండా ఉండడం. ఆయన కేవలం చచ్చిపోయినప్పుడు మాత్రమే కాదు ఈ విషయాన్ని బయలుపరిచింది,
ఆయన జీవించి కూడా చచ్చాడు, అవునా కదా? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన బెదిరింపబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకున్నాడు. ఎలా వచ్చిందంటే ఆయనలో ఉన్న శక్తి, అది నిగ్రహించుకునే శక్తి, ఓర్చుకునే శక్తి, తట్టుకునేటువంటి శక్తి, ప్రతిస్పందించకపోయేటువంటి శక్తి. సో మరణించుట, చావటానికి మనకు శక్తి అవసరం. మనం రెస్పాండ్ అవుతున్నాము. ఎవరైనా మనల్ని తిడుతూ ఉంటే మనం కూడా 4 తిట్టేస్తున్నాం. ఎవరైనా మనకు కీడు చేస్తూ ఉంటే వాళ్ళకి పదంతలుగా కీడు చేస్తున్నాం అంటే నువ్వు చావలేదు అని అర్థం. చచ్చే విషయంలో నువ్వు చాలా బలహీనుడివి అని అర్థం. తన మహిమను తను ఎలా బయలుపరిచాడు? తన మరణం ద్వారా బయలుపరిచాడు. తన మరణం ద్వారా బయలుపరిచాడు. అట్లు తన జీవితాన్ని ఏమాత్రం ఇతరులకు విరోధంగా ప్రతిస్పందించకుండా తాను జీవించగలిగాడు. రాత్రి మనం అర్థం చేసుకోవాలి, ఆ దేవుడే నీలో వసిస్తున్నాడు, ఆ దేవుడే మనలో వసిస్తున్నాడు. ఆయన మారలేదు, మార్పు చెందడు. భూమి మీద బ్రతికిన దినాల్లో ఆయన ఎలా బ్రతికాడో, ఎలా ప్రతిస్పందించాడో, ఎలా చనిపోయిన వ్యక్తిలాగా బ్రతికాడో అట్లాగనే ఇప్పుడు కూడా నీలో, నీ ద్వారా ఆయన జీవించాలని, చావాలని కోరుతున్నాడు. మరి ఆ శక్తి మనలో ఆపరేట్ అవుతుందా? ఓర్చుకోగలుగుతున్నామా? సహించగలుగుతున్నామా? ఆ సిలువ వేయబడేటువంటి జీవితాన్ని మనలో మనం కలిగి ఉన్నామా అన్నది ఆలోచించుకోవాలి. మూడవది, ఆయన రెజరెక్షన్ ద్వారా, పునరుత్థానుడొకట ద్వారా ఆయన శక్తిని బయలుపరిచాడు. మరణంపై, సమాధిపై, పాతాళంపై తనకు శక్తి ఉంది. అది తన్ను బంధించలేదు. దాని నుంచి రిలీజ్ అయ్యాడు, విడుదల పొందాడు. మరణ పాశములు తన్ను బంధించలేకపోయినాయి. రెజరెక్షన్ పవర్తో ఆయన జీవించాడు. దీన్ని ఏమని చెప్పుకోవాలి మనం అంటే అక్కడే అదే వచనంలో, గలతీ 2:20 రాస్తూ అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, జీవించువాడును కను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు నేను జీవించుచున్న జీవితము ఎలాంటి జీవితం అంటే చెప్పండి? నా కొరకు తను తాను అప్పగించుకున్న యేసుక్రీస్తునందలి విశ్వాసము వలన జీవిస్తున్నాను. బై ఫెయిత్. సో పునరుత్థాన శక్తి అనేది మనలో ఎప్పుడు ఆపరేట్ అవుతుంది అని అంటే ఆయన మీద మనం చూపేటువంటి విశ్వాసము ద్వారా. మనం చెప్పుకున్నాం కదా, ఆయన జీవించినటువంటి జీవితంలో 2 విషయాలు. ఒకటి, పరిశుద్ధంగా తాను జీవించే విషయంలో తన శక్తిని బయలుపరిచాడు. రెండవది, ఆశ్చర్యకార్యాలు చేశాడు ఆయన. హీ డిడ్ మిరాకల్స్. ఇప్పుడు దేవుని యొక్క ఆశ ఏంటంటే మన ద్వారా అద్భుతమైన కార్యాలు జరగాల. సాధారణమైన వ్యక్తులుగా మనం ఉండకూడదు. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఎలా చేయగలిగారు వాళ్ళు అంటే దే నో దేర్ గాడ్. తమ దేవుని ఎరిగినటువంటి వారు, ఆయన మీద ఆధారపడిన వారు, ఆయన యందు విశ్వాసంతో బ్రతికినటువంటి వాళ్ళు. సో జీవిస్తున్నటువంటి జీవిత కాలంలో మన ద్వారా అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యాలు జరగాలి, గొప్ప కార్యాలు మనం చేయగలగాలి. ఎలా సాధ్యం అంటే ఆయన మీద నువ్వు ఎంత ఆధారపడతావు, ఎంత విశ్వసిస్తావు అన్న దాని మీద ఆధారపడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32 నుంచి 34 వచనాలు. హెబ్రీ 11వ అధ్యాయం 32 నుండి 34 వచనాలు. ఇకను ఏమి చెప్పదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గురించి, ప్రవక్తలను గురించి వివరించుటకు సమయం చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యులను సేనలను పారద్రోలిరి. విశ్వాసము ద్వారా
వాళ్ళు చేస్తూ వచ్చినటువంటి కార్యాలు ఎలాగున్నాయో చూడండి. మరి మన జీవితంలో ఇట్లాంటిది ఏదైనా ఒక్కటైనా చెప్పుకోవడానికి ఉందంటారా? నేను విశ్వాసం ద్వారా ఒక దినాన సింహం వస్తే దాన్ని నోరు మూసాను అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారు? పోనీ అట్లాంటిది ఏదైనా ఒక గొప్ప కార్యం, నా విశ్వాసాన్ని బట్టి ఇలా జరిగింది, నా విశ్వాసాన్ని బట్టి ఇలా జరిగింది, ఏమీ జరగకపోతే మరి నువ్వు తిరిగి లేచావు అన్నదానికి రుజువేంటి? పునరుత్థానుడు అన్నదానికి రుజువేంటి? హీ ప్రూవ్డ్ హిస్ పవర్ బై హిస్ రెసరెక్షన్. తన పునరుత్థానం ద్వారా తన శక్తిని బయలుపరుస్తూ వచ్చినాడు. పునరుత్థానుడైన క్రీస్తే ఇప్పుడు నీలో వసిస్తూ ఉంటే ఆ పునరుత్థాన శక్తి అనేది నీలో ఆపరేట్ కావాలి. అదే పౌలు ఆశించింది. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవలనని, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. నాకు అర్థం కావాలి, నేను తెలుసుకోవాలి. ఐ షుడ్ ఎంజాయ్ హిస్ పవర్. ఆ పునరుత్థాన శక్తిని నేను అనుభవించాలి. ఇది నేను అది అనుభవించగలమా లేదా అంటే తప్పక అనుభవిస్తా. ఎఫెసీ 1:18 రాస్తూ అంటాడు, విశ్వసించు మన యందు తాను చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం. 20వ వచ్చేసరికి రాస్తాడు, ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపాడు. ఏ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపాడో అదే బలాన్ని ఈ దినాన నువ్వు విశ్వసిస్తే నీకు ఇస్తాడట. మనం విశ్వసిస్తే మనకిస్తాడంట. ఎప్పుడన్నా ఆశించామా, ప్రభు అట్లాంటి పునరుత్థాన శక్తితో నన్ను నింపు, నీ పునరుద్ధానం ద్వారా నీ మహిమను బయలుపరిచావు, నీ శక్తిని బయలుపరిచావు, ఈ దినాన నా ద్వారా నీ మహిమను బయలుపరచాలని కోరుతున్నావు, అందుకే నాలో వసిస్తున్నావు, నన్ను నీకు ఆలయంగా చేసుకున్నావు, నీ మహిమతో నన్ను నింపాలని కోరుతున్నావు. బలహీనమైన, చేతకాని, నిష్ప్రయోజనమైనటువంటి క్రైస్తవుడిగా నేను ఉండడానికి వీల్లేదు. శక్తి బయలుపరచబడాలి నా ద్వారా, పునరుత్థాన శక్తి బయలుపరచబడాలి. రెండవదిగా నిర్గమకాండం 15వ అధ్యాయం. నిర్గమకాండం 15వ అధ్యాయం 16వ వచనం అందరిని కలిసి చదువుకుంటాం. నిర్గమ 15:16. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలం చేత పగవారు రాతి వలె కదలకుందురు. నీ బాహుబలం చేత దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని తన బాహుబలం చేత విడిపించడం మాత్రమే కాదు, ఐగుప్తు నుంచి విడిపించడం మాత్రమే కాదు, మనల్ని రక్షించడంలో ఆయన వినియోగించినటువంటి శక్తి మాత్రమే కాదు, ఇప్పుడు మనల్ని నడిపించడంలో అద్దరికి చేరు పర్యంతం, ఆ గమ్యానికి మనం చేరుకునే పర్యంతం, సియోను పర్వతానికి మనం చేరుకునే పర్యంతం మనల్ని నడిపించే విషయంలో ఆయన తన శక్తిని, ఆయన బాహుబలాన్ని ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. అలాగే తన శక్తిని బయలుపరిచే విషయానికి వస్తే ఆయన చేస్తున్నటువంటి కార్యాలు మనం ఇక్కడ చూడవచ్చు. మన పగవారు ఎట్లా ఉంటారంటే అండి, రాతి వలె కదలకుండా ఉంటారు. మన ఆత్మీయమైనటువంటి ప్రోగ్రెస్కి అడ్డుపడేటువంటి వాడు మన శత్రువు, మొదట అపవాది. ఇప్పుడు మన ప్రభు చేసే పని ఏంటి అని అంటే, వాడి కూరలు పీకేయడం మాత్రమే కాదు, ఏం చేస్తాడంటే ఫ్రీజ్ చేసేస్తాడంట వాడిని, రాతిలాగా అట్లా కదలకుండా చేస్తాడు తన శక్తిని వినియోగించి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు కలిసి చదువుదాం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగో ఆరిపోజేసెనో, యోర్దాను తీరమున అమోరీయుల 2 రాజులైన సీహోనుకు ఓగుకును మీరేం చేస్తారో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలం చేస్తారో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను,
మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము చాలదు. రాహాబు ఇస్తున్న సాక్ష్యం. తనేమంటుంది, మీరు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చినప్పుడు ఎర్ర సముద్రమును ఆయన ఏ రీతిగా ఎండిపోజేశాడో. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? మన శత్రువులను కట్టడి చేయడం మాత్రమే కాదు, మన ఆబ్స్టికల్స్ని కూడా రిమూవ్ చేస్తాడు. మన ఆటంకంగా ఉండే వాటిని కూడా ఆయన రిమూవ్ చేస్తాడు. ఎర్ర సముద్రమే ఆరిపోకుండా ఉంటే వాళ్ళ ప్రయాణం ముందు కొనసాగేదా? ఐగుప్తులోంచి బయటపడిన తర్వాత మాత్రం వారు పాలుతేనెలు ప్రవహించే దేశానికి చేరుకోగలిగే వాళ్ళ? ఎర్ర సముద్రమే పాయలయ్యి ఉండకపోతే, అది ఆరిపోయి ఉండకపోతే. సో సముద్రం వారికి ఆటంకం, వారి ప్రయాణానికి ఆటంకం, దాన్ని కొనసాగించేదానికి ఆటంకం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు చెప్తూ అంటాడు కదా, గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏ పాటి దానివి? అక్కడ సముద్రం, ఇక్కడ గొప్ప పర్వతం. వాళ్ళు ముందు కొనసాగేదానికి ఆబ్స్టికల్గా ఉన్నాయి, ఆటంకాలుగా ఉన్నాయి. మన ప్రభు తన బాహుబలం చేత సముద్రాన్ని ఎండపోజేశాడు. తన బాహుబలం చేత గొప్ప పర్వతాన్ని చదను భూమిగా చేశాడు. అట్లు ఆటంకాలని ఆయన తొలగించాడు. అందుకే యెషయా 40వ అధ్యాయం 2వ వచనంలో చదువుతాం, నేను మీకు ముందుగా పోచు మెట్టగానున్న స్థలాల్ని సరళం చేస్తాను, ఇనుప గడియలను విడగొడతాను, ఇత్తడి తలుపులను పగలగొడతాను. సో ఆబ్స్టికల్గా ఉండేవి, ఆటంకాలుగా ఉండేటువంటి వాటిని ఆయన తొలగించడం ద్వారా మన ప్రయాణం సుఖంగా సాగేదానికి ఆయన దోహదపడతా ఉన్నాడు. అక్కడ ఆయన శక్తిని వినియోగిస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకునమని ప్రార్థన చేశాను. అతడు బదిరి వృక్షం క్రింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు. ప్రయాణం చేయడానికి శక్తి అవసరం. శక్తికి మించిన ప్రయాణం మన ముందు ఉంది. ఇప్పుడు ఏలియాతో ఏం చెప్తున్నాడు? నీవు లేచి భోజనం చేయి. శక్తికి అవసరమైనటువంటి ఆహారాన్ని ఆయన పెడతా ఉన్నాడు. ప్రయాణాన్ని కొనసాగించేదానికి ఇవన్నీ కూడా ఆటంకాలు. ఏవి ఆటంకాలు? మొదటిది మన శత్రువు ఆటంకం, రెండోది మన అడ్డంకుల ఆటంకం, మూడోది మన బలహీనత. ఒకవేళ సరైనటువంటి పోషణ లేకపోతే, బలం లేకపోతే దేహంలో మన యాత్రను మనం కొనసాగించలేము. బాలురు అలయదులు, యవనస్తులు తప్పగా తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. సో దేవుని యొక్క పోషణ మనకిస్తున్నాడు. ఆ విషయంలో ఆయన శక్తిని బయలుపరుస్తూ ఉన్నాడు. తర్వాత నాలుగోదిగా నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, క్షమించండి, 21వ వచనం. నెహెమ్యా 9:21. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి, వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. వాళ్ళకు మనలాగా కారులు లేవు, కనీసం ఆర్టీసీ బస్సులు లేవు, ట్రైన్స్ అంతకన్నా లేవు,
కాలినడకన ప్రయాణం. కొంత దూరం నడిస్తే ఏమవుతాయి, కాళ్ళు వాపులు వచ్చేస్తాయి కదా. 40 సంవత్సరాలు నడవాలంటే సామాన్యమా? దేవుడు తన పునరుత్థాన శక్తిని వారి దేహంలో నింపి వాళ్ళ కాళ్ళకు వాపు రాకుండా చూశాడంట. అరణ్యములో తన శక్తిని వినియోగించి వారికి ఆహారాన్ని పెట్టాడు, వారిని పోషించాడు. అందుకే కదా అంటాడు సంఖ్యాకాండం 8వ అధ్యాయం, నా బాహుబలం ఏమైనా తక్కువైందా? ఏ విషయంలో? వాళ్ళని పోషించే విషయంలో. మాంసం అడుగుతుంటే పెట్టాయా, ఏం పర్వాలేదు, 1 రోజు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 కాదు, 30 రోజులు పెడతానని చెప్పు, ప్రతిరోజు పెడతానని అంటే మోషే అన్నాడు, ఏం ప్రభు అంత ఆవేశంగా మాట్లాడతావు? ఎలా తెస్తావు చెప్పు? సముద్రంలోని చేపలన్నీ చంపేయమంటావా? పశువులన్నీ వధించేయమంటావా? ఎలా పెట్టగలం? 30 రోజులు, 6 లక్షల కాల్వలు, 30 లక్షల మంది ప్రజలు, సామాన్యులు కాదు వీళ్ళు. ఎంతెంత తింటారు? ఎలా సాధ్యం ఇది? నా బాహుబలం ఏమైనా తక్కువైందా? అరణ్యంలో పోషించాడు వాళ్ళని. కారణం ఏంటంటే వారిని నడిపించడానికి తనకు తెలుసు, శక్తి లేకపోతే నడవలేరు, పోషణ లేకపోతే నడవలేరు. ఇప్పుడు అదే ప్రభు మనలో వసిస్తూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడంలో తన బాహుబలాన్ని చూపిన దేవుడు, శత్రువులను అణిచివేయడంలో బాహుబలాన్ని చూపినటువంటి దేవుడు, వారికి ఏర్పడిన ఆటంక పరిస్థితులన్నింటినీ తొలగించడంలో తన బాహుబలాన్ని ప్రదర్శించిన వాడు, అరణ్యంలో వారిని పోషించడంలో తన బాహుబలాన్ని ప్రదర్శించిన వాడు, వారికి అనారోగ్యం రాకుండా, వారి కాళ్లకు వాపు రాకుండా తన శక్తిని ప్రదర్శించిన దేవుడు వారిని నడిపించాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన మనలో వసేస్తున్నాడా లేదా? అదే దేవుడేనా? మరి అలాగైతే మన ప్రయాణం సాఫీగా కొనసాగుతుందా, ఆగిపోతా ఉందా? ఏది నిన్ను ఆపుతా ఉంది? శత్రువు ఆపాడా? నీ ముందున్న సముద్రం ఆపిందా? పర్వతం ఆపిందా? ఇత్తడు తలుపులు ఆపేయా? ఇనుప గడియలు ఆపేవా? నువ్వు ఆగిపోవడానికి కారణం ఏంటి? నాడు నడిపించడంలో తన శక్తిని బయలుపరిచినటువంటి దేవుడు ఈనాడు నిన్ను నడిపించట్లేదా? ఆయన శక్తి ఏమైనా తగ్గిపోయిందా? ఆయన మారిపోయాడా? బలహీనుడయ్యాడా? నీకు సరఫరా చేయలేడా ఆ శక్తిని? ఖచ్చితంగా చేయగలడు. మరి అలాగైతే నీ క్రైస్తవ యాత్ర జీవితాన్ని ఎంత చక్కగా సులువుగా నువ్వు కొనసాగించగలుగుతున్నావు. ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించడంలో తన బాహుబలాన్ని ప్రదర్శించినటువంటి దేవుడు ఇది మన యాత్ర జీవితంలో కూడా ఆయన తన బాహుబలాన్ని ప్రదర్శించేవాడుగా ఉన్నాడు. రహస్యం తెలుసుకోవాల్సిన విషయం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఆయన వైపు చూచేది నేర్చుకోవాలి. మన యాత్రా జీవితాన్ని కొనసాగించడం అనేది మన చేతిలో లేదు. మనం బలహీనలం, హద్దుబాట్లు కలిగిన వారు. ఆయన బలపరిస్తే కానీ, ఆయన శక్తి ఇస్తే కానీ మనం మన జీవితాన్ని కొనసాగించలేమన్న సత్యాన్ని గుర్తించి ఎప్పుడూ మన దృష్టి ఎవరి మీద ఉండాలి? ఆయన మీద ఉంచుకోవాలి, ఆయన వైపు చూడాలి. అప్పుడే మనం బలవంతులమై కొనసాగేదానికి ఆస్కారం ఉంది. మళ్ళొకసారి సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనంలో తన సరఫరాను అందచేయడంలో దేవుడు తన బాహుబలాన్ని బయలుపరిచినట్లుగా మనం చూస్తాం. అక్కడే అంటాడు ఆ మాట, ఏమని? నా బాహుబలం ఏమైనా తక్కువైందా? మన అవసరతలను తీర్చే విషయంలో, మనకిచ్చే విషయంలో దేవుడు తన శక్తిని బయలుపరుస్తాడు. ఎఫెసీ 3వ అధ్యాయం 20వ వచనంలో ఏం చదువుతాను చెప్పండి, చూడకుండా చెప్తారా? మనలో కార్యసాధకమగు తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తిగల దేవుడు. హీ హ్యాస్ పవర్ టు గివ్ అస్ అబండెంట్లీ. సమృద్ధిగా ఇవ్వడానికి ఆయనకి శక్తి ఉంది.
ఆయనకి సమృద్ధిగా ఇవ్వడానికి శక్తి ఉంది. మనం అరకొరతో బ్రతకడానికి మనకు శక్తి ఉంది కదా. ఆయన అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా నేను చేస్తాను అని చెప్పాడు కదా. మరి అట్లాంటి సరఫరా మన జీవితంలో అనుభవించగలుగుతున్నామా? సమృద్ధిని మన జీవితంలో అనుభవించగలుగుతున్నామా? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17-18 వచనాలు కలిసి చదువుకుంటాం. 17-18 వచనాలు. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలిగచేసినని అనుకొందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్టు తన నిబంధనను నేటి వల్లే స్థాపింపవలనని మీరు భాగ్యం సంపాదించుకున్నట్టకై మీకు సామర్థ్యం కలుగచేవాడు. సామర్థ్యం అంటే శక్తిని ఇచ్చేవాడు ఆయనే, బలం ఇచ్చేవాడు ఆయనే. సామర్థ్యం మనం పొందడం అనేది మన చేతిలో ఉండేది కాదు, మన కష్టంతో వచ్చేది కాదు. అందుకే కదా 127వ కీర్తన 2వ వచనంలో రాస్తాడు, మీరు వేకువనే లేచి చాలా రాత్రి పడుకొనుచు మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించుట వ్యర్థమే, ఆయన తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాం. ఏదైనా మనం సాధించేది, ఏదైనా మనం సంపాదించుకునేది మన సామర్థ్యంతో కాదు. నేను కష్టపడితే కానీ నేను పైకి రాలేను, నేను కష్టపడితే కానీ సంపాదించుకోలేను, నేను కష్టపడితే కానీ ఒక ఇల్లు కొనుక్కోలేను, నేను కష్టపడితే కానీ ఈ ఆస్తిపాస్తులు నాకు రావు అని మందిరం కూడా మానేసి కష్టపడుతుంటాం. మన అభిప్రాయం ఏంటి చెప్పండి? డ్యూటీయే దేవుడు కదా. కష్టపడతాం, కష్టపడి ఏమైనా సాధిస్తామంటే ఏమి లేదు. అంత తెచ్చుకొని మళ్ళీ ఎక్కడ పోసినట్టు, చిల్లులు పడిన సంచులు వేసినట్టు అవన్నీ పోతూ ఉంటాయి. ఏం లాభం కష్టపడి? అందుకే ఏమంటున్నాడంటే, మేము భాగ్యాన్ని సంపాదించుకుంటకు మా బలం మాకు దోహదపడింది, మా సామర్థ్యం మాకు దోహదపడింది అనుకుంటారేమో. మీరు కష్టపడితే ఇవ్వలేదు నేను ఇది, ఏది పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని. వాళ్ళు ఒకప్పుడు అసలు దీని విషయంలో ఏమనుకున్నారు చెప్పండి? సంఖ్యాకాండం 13వ అధ్యాయం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 27వ వచనం. వారు అతనికి తెలియజేసినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారం గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించున్నారు, హెచ్చీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించున్నారు, కనానీయులు సముద్రం వద్ద యోర్దాను నది ప్రాంతంలో నివసించున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనం నిశ్చయంగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును అనెను. అయితే వాళ్ళు ఏమన్నారు చెప్పండి? అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి భోజాలమనిరి. మనం వారి మీదికి భోజాలము అంటే ఇంకో మాటలో, ఆ చెప్పిన దేశం కరెక్ట్గానే పాలు తేనెలు ప్రవహించే దేశమే, కానీ దాన్ని మనం పొందలేము. ఇండైరెక్ట్గా చెప్పాలంటే దేవుడు కూడా మనకు దానిని ఇవ్వలేడు. ఎందుకు? వాళ్ళు మనకంటే బలవంతులు. అంటే ఇప్పుడు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాధీనపరుచుకునేది ఎవరి శక్తి చేత? దేవుని శక్తి చేత అని అనుకుంటే అనుమానించాల్సిన అవసరం ఏముంది? ఆయన ఇవ్వడా? ఇవ్వలేడా? ఆయన చేత కాదా? ఆయనకు బలహీనుడా? 14వ అధ్యాయం 8వ వచనం. 14వ అధ్యాయం 8వ వచనం.
యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఆయనకి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. కళ్ళారా ఆయన మహాత్యాన్ని, ఆయన చేస్తూ వచ్చిన ఆశ్చర్య కార్యాల్లో ఆయన కనపరుస్తూ వచ్చిన మహిమను చూచినటువంటి వాళ్ళు వీళ్ళు. వాళ్ళే సంశయిస్తూ ఉన్నారు ఆయన మహిమను, ఆయన శక్తిని సంశయిస్తూ ఉన్నారు. కాలేబు యెహోషువలు అంటున్నారు, ఒరే మనం సాధించేది కాదురా, మనం యుద్ధం చేసేది కాదు, మన శక్తితో దాన్ని మనం పొందలేము. ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు మనకు, కానీ మన నుండి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే ఆయన మన యందు ఆనందించిన ఎడల. మన యందు ఎప్పుడు ఆనందిస్తాడు ఆయన? 11వ వచనం అందరికీ కలిసి చదువుదాం. యెహోవా, ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? ఆయన ఆనందపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా? ఇక్కడ దుఃఖపడుతూ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? వీళ్ళు ఇంకెప్పుడు నమ్ముతారు నన్ను? ఇంకో మాటలో చెప్పుకోవాలనంటే ఆయన మనల్ని చూచి ఆనందించాలి అనంటే మనలో ఆ ఫెయిత్ని చూడాలి, ఆయన మీద విశ్వాసాన్ని చూడాలి. హెబ్రీ 11:6లో మనం ఏం చదువుతాం? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఇంగ్లీష్ బైబిల్ అయితే విశ్వాసం లేకుండా దేవుని సంతోషపరచుట అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసం లేకుండా ఆయనను మనం సంతోషపెట్టలేం. ఎన్నాళ్ళు చూశారు, నా మహిమను చూశారు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తూ ఉంటే మహిమని కళ్ళారా చూశారు కదా, ఎన్నాళ్ళ వరకు నన్ను నమ్మకుంటారు? ఎంతకాలం నన్ను అలక్ష్యం చేస్తారు? ఆయన మన యందు ఆనందిస్తే మనకిస్తాడు. రాజుల మొదటి గ్రంథంలో సొలొమోను దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించిన తర్వాత తాను చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనలో ఒక అంశం ఏంటో చూడండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. ఎన్నో వచ్చిన చూడండి. తమ అన్యజనులు ఆ దేవుని గూర్చి విని వారు వచ్చి మొరపెట్టినప్పుడు వారి ప్రార్థన ఆలకించమంటాడు. ఎన్నో వచ్చినమ్మా? 41-42. మరియు ఇశ్రాయేలీయులకు నీ జనులు సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశం నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నువ్వు చాపిన బాహు ప్రసిద్ధిని గూర్చి విందురు. వారు వచ్చి ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేసిన యెడల ఆకాశమును నీ నివాస స్థలమందుని విని పరదేశులు నిన్ను వేడుకొని దాని ప్రకారం సమస్తమును అనుగ్రహించుము. అప్పుడు లోకంలోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలీయులకు నీ జనుల వల్లనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలిసి కొందరు. ఈ విషయం గమనించండి. దేవుడు మన ప్రార్థనలకు ఇచ్చేటువంటి జవాబు మనం ఎంత ఆయన యుద్ధం నుండి పొందుతామో, ఎంత ఆశీర్వదించబడతామో అన్న సంగతిని అన్ని జనులు చూడాలంట. అరే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ఎంత బ్లెస్ అవుతా ఉన్నారు, వీళ్ళు దేవుని ఆశ్రయిస్తూ ఉన్నారు, ఆయన వాళ్ళకి ఎంత సమృద్ధిగా ఇస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని అనిలు చూసి మనం కూడా పోతే బాగుండు, వాళ్ళ దేవుని దగ్గరికి, వాళ్ళ దేవునికి ప్రార్థన చేస్తే బాగుండు అన్న ఫెయిత్తో వాళ్ళు వచ్చి ఒకవేళ ప్రార్థన చేస్తే వాళ్ళకు కూడా ఇవ్వయ్యా, వాళ్ళ ప్రార్థన కూడా ఆలకించయ్యా, తద్వారా నీవు దేవుడవని, నీవు ఈ మందిరానికి నీ పేరు పెట్టావన్న సంగతిని వాళ్ళు కూడా అర్థం చేసుకునేటట్టుగా చేయి. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటామని చెప్పండి?
ఆయన తన బాహుబలాన్ని చాపి మన అవసరతలు తీర్చే విషయంలో ఆయన శక్తిని విడుదల చేస్తున్నప్పుడు లోకం గమనించాలి. అది ఇది సాధారణంగా ఇట్టి ఆశీర్వాదాలు రావు. దైవశక్తి, ఇది దేవుని ఆశీర్వాదం అని గుర్తించాలి. మనమే అరకొర ఆశీర్వాదాలు అనుభవిస్తూ మనమే దిక్కుమాలిన స్థితిలో మనం ఉంటే మనల్ని చూసిన వాళ్ళంతా అనుకుంటారు, వీళ్ళ దేవుడు కూడా అట్టనేనేమో, బలహీనుడేమో, చాతకాని వాడేమో, ఇవ్వలేని వాడేమో అనుకోకూడదు. దేవుడు తన కార్యాలని ఇశ్రాయేలు పక్షంగా చేసే విషయంలో తన మహిమను బయలుపరిచాడు. సప్లై చేసే విషయంలో, అందించే విషయంలో, వారి అక్కర్లు తీర్చే విషయంలో దేవుడు తన మహిమను బయలుపరిచాడు. సో అట్టి విశ్వాసాన్ని మనం ప్రదర్శించే ప్రభు యొద్ద నుండి మనం అడిగి పొందే వాళ్ళంగా ఉండాలి. 4వదిగా దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 6-7 వచనాలు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 6-7 వచనాలు. మా పితరుల దేవ యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలం గలవాడవు, పరాక్రమం గలవాడవు. నిన్నెదిరించుటకు ఎవరికి ఆయన బలం దేంట్లో బయలుపరచబడుతుంది? 4వదిగా ఆయన పరాక్రమంలో బయలుపరచబడుతుంది. ఆయనను ఎదిరించడానికి ఎవరికి కూడా ఏం లేదంట, శక్తి లేదు. ప్రతి వాడు ఆయనకు లోబడాల్సిందే. ఆయన విజయశాలి, ఈజ్ ది కాంకరర్. ప్రభా, నువ్వు బాహుబలం గలవాడవు, నీ బలాన్ని ఎదిరించడానికి ఎవడుకుందయ్యా శక్తి అంటూ. ఇప్పుడు అటువంటి బాహుబలం గలవాడు మనలో వసేస్తున్నాడు. ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి? ప్రతి ఒక్కడికి లోబడిపోవాలి. ఆయనేమో ఎవరికి లోబడ్డు, ఎవరికి స్వాధీనంలోనికి రాడు. మనమేమో అందరి దగ్గర తల ఉంచాల్సిందే. అవునా? అలా ఉండాలనుకుంటున్నామా? లేదు. నాడు తన మహిమను తన పరాక్రమం ద్వారా బయలుపరిచిన దేవుడు, శత్రువులపై విజయాన్ని సాధించడం ద్వారా బయలుపరిచిన దేవుడు, ఈ దినాన మనల్ని కూడా ఆ రీతిగా విజయపదంలో తన శక్తి ద్వారా నడిపి తన మహిమను మన ద్వారా కూడా బయలుపరచాలనుకుంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో గొల్యాతు మీదికి పోయాడు యుద్ధానికి. ఎవరు? మహాబలశూరుడు కదా. ఎవరో చెప్పారు సౌలుకి, సార్ ఒకడు ఉన్నాడు సార్, వాడు బలి యుద్ధం చేస్తాడు సార్ అని. పట్టుకుని రండి వాడిని పట్టుకుని రండి అని తీరా తీసుకొస్తే బహు డిసప్పాయింట్ అయిపోయాడు సౌలు. ఎందుకు? వీడు చూస్తే మీసాలు కూడా రాలేదు సరిగా, నువ్వు మీసాలు ఉన్నాయి, పిల్లోడు కుర్రోడు కదా. ఒరే నువ్వు పోట్లాడతావా? చాలా నిరుత్సాహంగా మాట్లాడుతావు. అప్పుడు చెప్పాడు, రాజా ఏమనుకుంటున్నావు అసలు నన్ను గురించి? వెలుగుబంటిని చంపానయ్యా, సింహాన్ని చంపానయ్యా. అప్పుడు వచ్చింది కొంచెం కాన్ఫిడెన్స్. అయినా కూడా అంటున్నాడు, ఎందుకన్నా మంచిదిరా, శిరస్నానం పెట్టుకోరాదా, ఈ కవచం వేసుకో, ఇదిగో ఈ పెద్ద బల్లెం పట్టుకో అంటే పాపం అవన్నీ వేసుకుంటే బరువు అయిపోయింది. దీనికి నడవలేకపోయాడు. అయ్యా ఇవన్నీ నాకు వాడుకోలేదండి, నేను పోతాను. దాన్ని ఎట పోతావు? ఒడిసెలు పట్టుకొని పోయాడు. 5 రాళ్ళు తీసుకున్నాడు. 50 వచనాల్లో రాస్తాడు, అతడు వడిసెల చేత రాతి చేత ఫిలిస్తీని కొట్టి చంపి ఫిలిస్తీయుని కంటే బలిష్ఠుడని రుజువుపరుచుకున్నాడంట. చదవండి ఆ మాట. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 50వ వచనం. దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గం లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను. ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై. ఇది మన ద్వారా దేవుడు ప్రదర్శించాలని కోరుతున్నాడు. దావీదు బాలుడే, యవనుడే, కానీ యుద్ధ నేర్పరైనటువంటి గొల్యాతు మీద విజయాన్ని సాధించడానికి అవసరమైన శక్తినిచ్చాడు.
గొల్యాతు కంటే దావీదు బలిష్ఠుడని దేవుడు రుజువుపరిచాడు. ఎలా సాధ్యమైంది? 45వ వచనం అందరు కలిసి చదువుతాం. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. నా దగ్గర ఖడ్గం లేదు, ఈట లేదు, బల్లెం లేదు, ఇవన్నీ పట్టుకొని నువ్వు వస్తున్నావు. కానీ నేను ఎలా వస్తున్నాను తెలుసా? నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుని నామం పేరట వస్తున్నాను. హిస్ నేమ్, ఆయన నామం, ఆయన నామమే నాకు విజయం ఇస్తుంది. ఆయన నామాన్ని ఆశ్రయిస్తుంది. 20వ కీర్తన 5వ వచనంలో చదువుతాం. దేవా, నీ నామమును బట్టి మేము ధ్వజం ఎత్తుచున్నాము. మా విక్టరీ దేని మీద ఆధారపడి ఉంది? బై హిస్ నేమ్, నీ నామాన్ని బట్టి, నీ నామాన్ని బట్టి మాకు ఆ శక్తి. సో ఆయన నామం పేరట మనం చేసే ప్రార్థనలు మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? శక్తిమంతులుగా చేస్తాయి. అందుచేతనే ప్రార్థనా పరులుగా ఉండాలి. ఆయన నామాన్ని ఆశ్రయించే వారంగా ఉండాలి. శత్రువు ఎంత బలిష్ఠుడైనా, ఎంత గొప్పవాడైనా, 44వ కీర్తన 3వ వచనంలో రాస్తాడు, వారి ఏమీ జయమీయలేదు. చదవండి 44వ కీర్తన 3వ వచనం, 44:3. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయమీయలేదు. నీ వారిని కటాక్షించితివి గనక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయాన్ని కలిగజేసి. సో వాళ్ళు ఖడ్గంతో జయించలేదు, ఇంకేదో ఆయుధాలు పట్టుకొని పోలేదు. 2 కొరింథీ 10వ అధ్యాయం 4-5 వచనాల్లో చదువుతాం కదా, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను సైతం పడద్రోయజాలినంత బలం గలవి. ఏంటి ఆ బలం గలవి అని అంటే, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టడం. ఇప్పుడు మనం కూడా వేరే వాళ్ళ మీద యుద్ధాలు వస్తుంటాయి మనకు అప్పుడప్పుడు. ఎవరో కాదు, మన సహోదరులని, మన పక్కోళ్ళని, మన విశ్వాసుల్ని, వాళ్ళని వీళ్ళని శత్రువు మన మీదకి రేపుతూ ఉంటాడు. తిట్టు, వాళ్ళ గురించి ఇలా మాట్లాడు, అలా మాట్లాడు అని మనకు విరోధంగా వాళ్ళని రేపుతాడు. ఇప్పుడు మనం ఎవరితో ఫైట్ చేయాలి? ఎవరితో ఫైట్ చేయాలి? ఎఫెసీ 6వ అధ్యాయంలో రాశాడు కదా, ఏమన్నది? మీరు పోరాడున్నది శరీరులతో కాదు. అంటే కనపడే శరీరులు అయితే మనకు శత్రువు కాదు. మరి ఎవరు? మరి వాడే కదా తిట్టింది. కాదు, వాడిని సైతాను ఉపయోగించుకున్నాడు. సో ఇప్పుడు వానితో మనం పోట్లాడాలి అని అంటే వాడు కనపడ్డుగా, కనపడితే 4 తనుంది అందం, వాడు కనపడ్డు. మరి వాడితో పోట్లాడాలి. ఎలా పోట్లాడాలి అంటే, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టడం. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. మనం యుద్ధంలో బలవంతులంగా ఎట్లా ఉంటామనంటే, ఎవరైనా మనకు విరోధంగా తిరుగుబాటు చేసినా, నష్టం కలిగించినా, మన మీద యుద్ధాన్ని ప్రకటించినా మనం ఏం చేయాలి తెలుసా? ప్రభా నువ్వే చూసుకో అని అప్పగించడం వలన బలవంతులం అవుతుంది. అప్పుడు శక్తిని రిలీజ్ చేస్తాడు కదా. అదే యెహోషాపాతు చెప్పింది 2 దినవృత్తాంతములు 20:12లో, ప్రభా యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు కూడా మాకు తోచదు. ఏదన్నా ప్లాన్ చేసి వీడు కూడా గుంటలో పడేటట్టుగా చేద్దాం అని అనుకుంటే అది కూడా ఏం తట్టడం లేదు. మాకు ఆలోచనలు కూడా ఏం రావట్లేదు. నువ్వే చూసుకో, నీవే మా దిక్కు. ఇది మనం పోరాడాల్సినటువంటి విధానం. మన ప్రభు విజయశాలి, ఆయన ఎదుట ఏ మనుషుడు కూడా నిలవచాలడు. ఏ మనుషుడు కూడా నిలవచాలనంత శక్తి కలిగిన, పరాక్రమం కలిగిన ప్రభు మనలో వసిస్తున్నాడు. ఇది నాన్న మన ద్వారా అదే పరాక్రమాన్ని, అదే శక్తిని ఆయన వినియోగించాలని కోరుతున్నాడు. అట్లు మనల్ని విజయశాలుగా ఉంచాలని కోరుతున్నాడు. కానీ ఎప్పుడు సాధ్యమది అంటే, ఆయన నామాన్ని ఆశ్రయించగలిగితే, ప్రార్థనలో ఆయన వైపు చూడగలిగితే, ప్రతీకార వాంఛ లేకుండా ప్రభా ఇదిగో నా కేసు నీకు అప్పగించేస్తున్నానయ్యా, నువ్వే చూసుకో అని కంప్లీట్గా మన జీవితాలను ఆయనకు అప్పగించుకోగలిగితే విజయవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. తన శక్తిని విడుదల చేస్తాడు.
ఎంతగా విడుదల చేస్తాడంటే చెప్పండి, రోమా 16:20 చూడకుండా చెప్తారా? సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ నెత్తి మీద కూర్చుండబెడతాడు అన్నాడా? ఏమన్నాడు? మీ పాదముల క్రింద చితక తొక్కిస్తాడట. ఆ విజయవంతమైన జీవితం, ఆ శక్తి అనేది ప్రార్థనా జీవితం ద్వారా, ప్రభువుకు అప్పగించుకోవటం ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదం. చివరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. అందరూ కలిసి చదువుతాం. ఫిలిప్పీ 3:21. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చును. ఆయనలో ఉన్న శక్తి ఏంటంటే చెప్పండి, హీ కెన్ సబ్డ్యూ ఎనీథింగ్. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తి. ఈ శక్తితో ఏం చేస్తాడంటే ఆయన మన దీన శరీరాల్ని తన మహిమగల శరీరానికి సమరూపం గల దానిగా మారుస్తాడు. తన శక్తిని ప్రదర్శించుట ద్వారా దేవుడు తన మహిమను ప్రదర్శించాలని కోరుతున్నాడు. సో 5వదిగా ఆయన శక్తి సమస్తాన్ని లోపరుచుకునే శక్తి. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఒకవేళ ఆయన చెయ్యాలి అని అనుకుంటే నిన్ను కంప్లీట్గా ఆయన ఆధీనంలోనికి తెచ్చుకోగలడు. నీ ముక్కుకు గాలం వేసి ఎక్కడికి పోయినా నిన్ను లాక్కొచ్చి ఆయన ఉద్దేశాల్లో ఉంచగలడు. కానీ సమస్తాన్ని లోపరుచుకునే శక్తి తనకున్నా నీ మీద ఆయన ఏమాత్రం అజమాయిషి చేయడం లేదు. ఎందుకు? సెల్ఫ్ విల్ ఇచ్చాడు మనకు, సెల్ఫ్ విల్ ఇచ్చాడు. కానీ ఆయనకు శక్తి ఉంది. ఏ శక్తి అది? రూపాంతరపరిచే శక్తి ఉంది, ట్రాన్స్ఫార్మ్ చేసే శక్తి ఉంది. తను ఎలాంటి మహిమలో ఉన్నాడో అట్లాంటి మహిమలోనికి మనల్ని మార్చే శక్తి ఆయనకుంది. కానీ లోపరుచుకునే శక్తి ఉన్నా ఆయన ఏమంటున్నాడంటే, నా బిడ్డ నువ్వు వస్తే చేస్తానయ్యా, నువ్వు ఇష్టపడితే చేస్తానయ్యా, నువ్వు నా చేతుల్లోకి వస్తే చేస్తానయ్యా అని అంటున్నాడు. ఇర్మియా 18వ అధ్యాయంలో అదే కదా చెప్తాడు. ప్రవక్తతో చెప్తాడు, నువ్వు కుమ్మరి వాడి ఇంటికి వెళ్ళు, వాడు కుండలు చేస్తూ ఉన్నాడు, ఒకసారి చూడు అంటే ప్రవక్త వెళ్ళి చూస్తూ ఉన్నాడు. కుమ్మరివాడు తన సారు మీద మట్టిని పెట్టి కుండను చేస్తూ ఉంటే కుండ విడిపోయింది. విడిపోతే కుమ్మరివాడు ఏం డిస్కరేజ్ కాలే. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ అదే మంటిని తీసుకుని మళ్ళీ సారు మీద పెట్టి ఒక పాత్రగా దాన్ని మలిచాడు. అక్కడ ప్రభు ఏమంటాడంటే, కుమ్మరివాడు మంటికి చేసినట్లుగా నేను మీకు రూపాన్ని ఇవ్వలేనా? నేను ట్రాన్స్ఫార్మ్ చేయలేనా? ఎందుకు కుమ్మరివాడు ఆ మట్టి విడిపోయినా దాన్ని మళ్ళీ ఒక పాత్రగా చేయగలిగాడు అని అంటే, అది కుమ్మరివాడి చేతిలోనికి మరలా వచ్చింది ఆ మంటి. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఈల్డ్ అయితే, లోపరుచుకుంటే, ప్రభువా నన్ను రూపొందించు అని అడిగితే, నీ రూపం నాలో ఏర్పడినట్లుగా చేయని అడిగితే, నీ మహిమలోనికి నన్ను తీసుకొని రా అని ఇష్టపూర్వకంగా విల్లింగ్గా ఆయన చేతికి నువ్వు అప్పగించుకోగలిగితే, నేర్పరగలిగిన నైపుణ్యం కలిగినటువంటి హస్తాలతో నిన్ను రూపొందించగలడు, నీకు మహిమను ఆపాదించగలడు. ఆయనకు ఆ శక్తి ఉంది. సమస్తాన్ని లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరాల్ని మహిమగల శరీరాలకు సమరూపంగా మార్చగలడు. అలాగైతే అట్లు మార్చే దేవుడు, రూపాంతరపరిచే దేవుడు ఈ గుడిలో వసిస్తుంటే, ఈ దేవాలయంలో వసిస్తూ ఉంటే జరగాల్సినటువంటి విషయం ఏంటి చెప్పండి? దినాలు గడిచే కొలది మహిమ నుండి అధిక మహిమ పొందాలి కదా, రూపాంతరపరచబడాలి కదా, కొంతైనా మెరుగుపరచబడుతూ రావాలి కదా, ఆయన సారూప్యతలోనికి రావాలి కదా. ఎందుకు జరగడం లేదు? ఎందుకు మార్పు రావడం లేదు? కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసినటువంటి మనం మళ్ళీ ఒకటి మనకు మూలపాఠాలు బోధించాల్సిన పసితనంలోనే మనం ఉండిపోవడానికి కారణం ఏంటి? ఎంత కాలంగా దేవుని ఇంటికి వస్తున్నాం, ఎంత కాలంగా దేవుని వాక్యాన్ని వింటున్నాం, ఏమాత్రం మార్పు చెందని రూపాంతరపరచబడినటువంటి స్థితి మనలో ఉండడానికి కారణం ఏంటి అని అంటే, ఆయన మనలో వసిస్తున్నాడు. సమస్తాన్ని లోపరుచుకున్న జాలని శక్తి ఆయనకుంది. కానీ ఆయన తన శక్తిని వినియోగించడం లేదు. స్వాతంత్రం ఇచ్చాడు. నీ ఇష్టం, నువ్వు వస్తానంటే చెప్పు, లోబడతానంటే చెప్పు,
నాకు అధికారం ఇస్తానంటే చెప్పు, నాకు స్వాతంత్రం ఇస్తానంటే చెప్పు, నేను నేను రూపాంతరపరుస్తానంట. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మనలో ఆయన వసిస్తున్నాడు, శక్తిమంతుడైన వాడు, లోపరుచుకోగలిగిన శక్తి తనకుంది, రూపాంతరపరిచే శక్తి ఉంది. కానీ మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవటం లేదు, ఆయన చేతుల్లోనికి రావడం లేదు. దేవా, నన్ను రూపొందించయ్యా, నన్ను నిర్మించయ్యా, నీ రూపం నాలో ఏర్పడినట్లుగా చేయ్యా, నీ మహిమ నాలో కనపడినట్లుగా చేయ్యా అడగడం లేదు, అప్పగించుకోవటం లేదు. అంచేతనే ట్రాన్స్ఫార్మ్ కావటం లేదు. తన మహిమను బయలుపరిచిన దేవుడు తన శక్తిని వినియోగించడం ద్వారా, తన బాహుబలాన్ని వినియోగించడం ద్వారా, తనలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని వినియోగించడం ద్వారా తన మహిమను కనపరిచిన దేవుడు ఈ దినాన మనలో వసిస్తూ మన ద్వారా కూడా తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమేటిదో మనం తెలుసుకోవాలని, మనలో ఆపరేట్ అవుతున్న ఆయన శక్తి యొక్క మహిమ ఎంత గొప్పదో లోకం చూడాలని ప్రభు కోరుతాడు. కనుక ఈ దినాన శక్తివంతమైన క్రైస్తవులుగా ఉన్నామా, బలహీనమైన క్రైస్తవులుగా ఉన్నామా? మనల్ని చూసినప్పుడు వీళ్ళండి పవర్ఫుల్ అండి, వీళ్ళు ఏం క్రైస్తవులండి, ఎంత శక్తి అండి వీళ్ళల్లో ఉంది, ఎవరన్నా చెప్పగలుగుతున్నారా? మేఘము గుడారమును కప్పగా యెహోవా మహిమ తేజస్సుతో నిండింది. కనుక దేవుని మహిమ చేత మనం నింపబడాలి. ఆయన శక్తి, ఆయన మహిమ ఆయన శక్తిలో బయలుపరచబడింది. కనుక అట్టి శక్తిని మనకు ప్రసాదించమని, అట్టి శక్తి మనలో ఆపరేట్ అయ్యేటట్టుగా చేయమని ప్రభువుకు మన జీవితాలను అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవా, యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున రాత్రి వేళ మరొకసారి మీ పాదముల చెంత చేరాగలిగే ఆధిక్యత ఇచ్చినందుకు వందములు. చదువుకున్న లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మీ బలము, మీ శక్తిలో మీ మహిమ కనపరిచారు తండ్రి. ఇది అతి మీ బలమును, మీ శక్తిని మా దీన శరీరాల్లో బయలుపరచాలని, అట్లు మీ శక్తి ద్వారా మా పూర్వీకులైన ఇశ్రాయేలు ప్రజలతో మీరు ఏమేం చేస్తూ వచ్చారో వాటన్నిటినీ మా జీవితాల్లో కూడా జరిగించాలని, మా ద్వారా కనపరచాలని కోరుతున్నందుకు వందములు. దయగలిగినటువంటి తండ్రి, అట్టి ధన్యకరమైన జీవితాన్ని మీరు మాకు ప్రసాదించుము. పైకి భక్తిగల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారంగా ఉంటున్నాం. కనికరం చూపించుము. నిజమైన క్రైస్తవులుగా, శక్తివంతమైన క్రైస్తవులుగా, మీ మహిమను కనపరుచు క్రైస్తవులుగా మా జీవితాలు ఉండగలిగినట్లుగా చేయండి. మీ వాక్యం నిష్ప్రయోజనం కాకుండా మా జీవితాలు అది కార్యం చేయనట్లు కృప చూపు. యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మదేవుని ప్రేమ, సహవాసం, కాపుదల ఇప్పుడు యుగముల పర్యంతం సదాకాలం మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. చెప్తాను. మేరీ గ్రేస్ ఆంటీ వారి కుటుంబ పక్షంగా దేవుడు చేసినటువంటి మేళ్ళని బట్టి